మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సారీ అన్న సారీ అన్న కళ్ళు దొబ్బినాయి ఏంది? ఏం చేసుకున్నావు? సారీ అన్న చూసుకోలేదు పెట్టుకోవాలి ఏం చేసుకోవాలి అన్న, అది కరెక్ట్ కాదు ఏం అన్న. చేసుకోవచ్చు చెప్పు. అన్న అది కరెక్ట్ కాదన్న ఆ. నేను ఒక్కడున్నానన్న మీరు నలుగురు ఉన్నారన్న అది ఏయ్, కరెక్ట్ కాదు. వాసు నువ్వు విట్రారా శివాన్ నువ్వు విట్రా చెప్పరా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా ఇప్పుడు చెప్పు ఒకటి అని నీ బాబు గడదా ఏంట్రా అయితే గుద్దుతారా ఏంట్రా గుద్దుతా. గుద్దుతారా ఏంటి అన్న, అన్న, అది కరెక్ట్ కాదన్న మేము ముగ్గురే ఉన్నాం మీరు ఇద్దరే ఉన్నారు అన్న అది కరెక్ట్ కాదన్న అరే కరెక్ట్ కాదు అరే అయితే ఓ పని చెయ్యి నువ్వు మింగేయి నువ్వు మింగేయి సారీ అన్న అన్న సారీ అన్న చెప్పు ఇప్పుడు చెప్పు బాగా వర్షంలో వచ్చినట్టున్నారుగా. అవునండి అవును. బాగా వర్షం పడింది అయితే పని చేయండి, స్టూడియోలోకి వచ్చేయండి. ఓకే సో అందుకని ఆ నువ్వు అనేది ఆపండి అక్కడ ఆపండి పుణ్యం తేరి కాసికి పోయి ఇంద ఉడంగతిలే ఆ టైప్ లో హార్ట్ స్ట్రోకో బ్రెయిన్ స్ట్రోకో పెరాలసిస్ ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి. నమస్తే, నేను శివరాజ్ శంకర్. మీకు ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయబోయే ముందు ఎందుకు డైరెక్ట్గా కలుద్దాం. మీరు ఒక పని చేయండి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెంకట్ గారు అనే టీము, వెంకట్ గారు ఏం చేస్తారంటే ఆయన క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్ అన్నమాట. అంటే సముద్రంలో ఉప్పు శాతం ఎంత ఉందని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆయనకి సహాయం చేస్తూ ఉంటారు అనమాట. అదే బాగా తెలిసినంత వరకు అదేనా? కాదండి, అది కూడా అది కూడా రియల్. మామూలుగా ఏం చేస్తుంటారండి మీరు? రియల్ గా నేను వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్. సివిల్ కాంట్రాక్టర్ అండ్ నేపాల్ అటు ఇటు వెళ్తుంటారు. అయితే మాది కొండపల్లిలో రెడీమేడ్ షోరూమ్ ఒకటి ఉంది. వీళ్ళిద్దరు నా క్లాస్మేట్స్ అండి. ఓకే, చిన్నప్పటి నుంచి స్నేహితులు మేము. మా అల్లుడు గారు పంజాబ్ ఇక్బాల్ సింగ్ గారు, ఇక్బాల్ సింగ్. ఓకే, అన్సర్ మా కెమెరామ్యాన్. మా బ్యూటిఫుల్ షార్ట్స్ తీసావు బ్రో. అంటే రీల్ అంటే ఏదో ఒక ఫ్రేమ్ పెట్టేసి తీస్తా ఉంటారు, బట్ నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లాగా అన్ని ఫ్రేమ్స్ తీసావు. దాన్ని రీక్రియేట్ చేయడానికి దాని తీరేది మాకు. తర్వాత మేము కొండపల్లిలో చదువుకున్నామండి. యాక్చువల్ గా మీరందరూ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూడటానికి నేను పెద్దగా కనపడతాను కానీ యాక్చువల్ గా క్లాస్మేట్స్. ఓకే, స్ట్రాంగ్ బాండ్. మా స్కూల్ వచ్చేసి ముందుగా మా స్కూల్ గురించి చెప్పుకోవాలి. మేము ఎక్కడి నుంచి వచ్చామంటే కొండపల్లి స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడి నుంచి మా బాండింగ్ కాబట్టి మేము చదువుకున్న టైంలో 1992 ఆ టైంలో మా స్కూల్ స్ట్రెంత్ వచ్చి 1650 మంది స్టూడెంట్స్ అండి. మా స్కూల్ చరిత్ర వచ్చేసి మా టైంలో మాస్టర్ ఉండేవాళ్ళు, వెంకటప్పయ్య మాస్టర్ అని చెప్పేసి. ఆయన అదే స్కూల్లో స్టూడెంట్ గా చదువుకొని వృత్తిరీత్యా వేరే వేరే చోట్ల ఉద్యోగం చేసి అదే స్కూల్లో మా టైంలో ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. ఓకే, సో దాన్ని బట్టి ఆ స్కూల్ ఎంత పురాతనం అయిందనేది అర్థం చేసుకోండి. మీ ఫస్ట్ రీల్ ఎక్కడ చేశారు? మా ఫస్ట్ రీల్ అసలు రీల్ చేయడానికి కారణం ఏంటంటే నేను యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ సపోజ్ ఈ టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పలానా అమ్మవారి టెంపుల్ సో అండ్ సో ఇక్కడ ఇవి ప్రాధాన్యత ఇలా అని చెప్పేసి ఆ స్థల పురాణం మాక్సిమం కనుక్కొని దాన్ని అంతా కూడా స్టోరీలో చెప్తా ఉండేవాడిని. అది మా వాడు చూసి నీ వాయిస్ బాగుంటదిరా, నీ వాయిస్ మంచి బేస్ ఉంటది, సో నువ్వు తప్పనిసరిగా నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనేది మా వాడి కోరిక. ఓకే, గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టుకున్నాను. ఓకే, ఓకే. గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు నేను అంతా మెయింటైన్ చేసేది. నేను మాట్లాడుతుంటే మైక్ లో నా మాట వినబుద్ధి కాదు నాకు. మా వాడు మైక్ తీసుకొని మాట్లాడుతుంటే చాలా బాగుంది వింటాను, వాయిస్ బాగుంది అన్న ఉద్దేశంతో బేస్ వాయిస్ నీ వాయిస్ బాగుంది నిజంగా ఒకసారి ఆలోచించి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడానికి అంటే ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి వెనక కూడా మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లో సరదాగా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరిలోనూ మనం యూనిక్ గా కనిపించాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఒక రోజంతా ప్రాక్టీస్ చేశానండి. దాన వీర సూరకర్ణ ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేశానండి. దాన వీర సూరకర్ణ సినిమాలోని డాక్టర్ నందమూరి తారక రామారావు డైలాగు నాకు నాంది ఆది ఫస్ట్ అది మొదలవడానికి, ఈ జర్నీ మొదలవడానికి ఫస్ట్ స్టార్టింగ్
నాలో ఉన్న కళాకారుని అందరూ గుర్తించడానికి ప్రధానంగా ఆ డైలాగే కారణం. సో ఆ తర్వాత కంటిన్యూగా రీల్స్ చేసుకుంటూ ఇప్పుడు చాయ్ బిస్కెట్ లో కూడా మీకు ఆఫర్ వచ్చింది. ఎస్ చాయ్ బిస్కెట్ లో వచ్చింది. చాయ్ బిస్కెట్ లో ఆల్రెడీ చేస్తున్నాను. ఇవ్వడమే ఫస్ట్ ఎస్ఐ రోల్ వచ్చింది. ఓకే, ఎస్ఐ రోల్ చేశాను. నాకు రెండు కోరికలు అండి. ఒకటి యూనిఫామ్ వేసుకొని ఎస్ఐగా చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మొత్తం టోటల్ గా ఎన్టీ రామారావు లాగా 12 కేజీలు కిరీటం పెట్టుకొని గద పట్టుకొని ఆ పౌరాణికం అనేది చేయాలనేది ఒక కోరిక. చిన్నప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ లేదు ఏమి చేయలేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు తీసుకుంటున్నా. కాబట్టి ఆ డైలాగ్ చెప్తాను. ఓకే, ఆ డైలాగ్ మీ సుమన్ టీవీ వాళ్ళ కోసం ఆ డైలాగ్ చెప్తాను. ఓకే. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమును సూతసుతునకు ఇందు నిలువ నరహత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది. అది జుగుప్సాగరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టిదివే నీదే కులము. ఇంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతరముడు శివసముద్రధారియకు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. మాతో చెప్తుండేవేమయ్యా, మా వంశముకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓరోషిపుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగిని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచి అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, చిన్న పితామహి అంబారికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే మీచే ధర్మ నిర్మాణ జరుడని కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరమును బట్టి క్షాత్ర బీజ ప్రాధాన్యముతో సకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కొల్లాము అను వ్యర్థవాదం ఎందులకు అన్న తర్వాత ఆగండి, డైలాగ్ అవ్వలేదు. అనగానే మధ్యలో భీష్మాచార్యుల వారు కలగజేసుకొని నాయన సుయోధన ఏలిన పాలిన బ్రహ్మర్షుల జనం మనము విచారించదగినవి కాదు. నీవన్నట్లు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, అందున రాజ్యమున్న వారే రాజు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తున పాల్గొనుటకు అర్హులు అని చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ ఎన్టీ రామారావు ఎత్తుకుంటారు. ఓహో, రాచరిక మహారత్ను నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యమును శస్యశ్యామమై సంపద విరామై వెలుగుంది. అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్తాభిషిక్తులు గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనగ్న నవరత్న శక్తి కిరీటమును వేగంగా ఉద్యము మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ మండసి సువర్ణ సింహాసనం తెప్పింపుడు పరిజనులారా, పుణ్య భాగీరథి నదితో మధుగోడు, కళ్యాణ భట్టులారా, మంగళతుల్యారాములు సుస్వరముగా బ్రోగరెడ్డు, మంది మాగదులారా, కర్ణ మహారాజును కైవారముగా వెంపుడు, పుణ్యాంగనులారా, ఈ రాధాసుతులకు పాలభాగంలో కస్తూరి తిలకను తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిద్యోనికి వాంఛం చెడలేగా వీరగంధము విద్యరాల్పుడు నేడి సకల మహాజన సమక్షంన పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతద సహస్రత ఈ కులకలక మహాపంకిలము సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. అద్భుతంగా చెప్పారు. మీది ఏ ఊరు అన్నారు? గుంటుపల్లి కళామణి వెంకట్ మామిడి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కళామణి లానే ఉన్నారు. కళాభవన్ మణి ఆయన కూడా చేశాను, రీల్స్ చేశారు. దాంట్లో వాళ్ళు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు. ఒక చిన్న డైలాగ్ చెప్పండి. అది దాంట్లో వచ్చేసి విత్ అభినయంతో ఉంటే బాగుంటది. మావాడు కూడా చేశాడు, మావాడితో కూడా రీల్ చేస్తున్నాడు. కళాభవన్ మణి వచ్చి పుణ్యంతరి కాసిక్కి పోయింద ఉడంగతిలే ఆ టైప్ లో ఏమంటే విక్రమ్ పక్కన ఉంటాడు. అది చాలా యూనిక్ గా చేస్తారు. నిజంగా చాలా చాలా ఇష్టం నాకు కళాభవన్ మణి గారి ఆ ఫిక్షన్, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఇది కానీ అలా పెట్టేసి ఆయన ఒక ఏలుకలాగా మాట్లాడటం, మధ్యలో కోతిలాగా చేయటం, ఇంకా చాలా చేయాలని అనుకున్నాము. గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన చనిపోవడం. అవును ఆయన చనిపోవడం చాలా బాధ. జెమినీ సినిమాలో అసలు ఆల్మోస్ట్ హీరోని డామినేట్ చేసిన క్యారెక్టర్. అవును, అండ్ ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ డామినేట్ చేస్తాడు యూనిక్ స్టైల్. సో అలాంటి మహానుభావుల్ని ఫాలో అవుతున్నారా? అలాంటి వారిని నాకు నిజంగా హీరోస్ కంటే కూడా ప్రకాష్ రాజ్ గారు అంటే
కోట శ్రీనివాసరావు గారంటే ఇలాంటి నటీనటులు. నాకు నటనకి స్కోప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టం. రీసెంట్ గా మీరు చేసినటువంటి రీల్స్ బాగా స్ప్రెడ్ అయ్యి అందరూ చూసి ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. అండ్ రీసెంట్ గా గుర్తుపట్టడం అంటే- హైపరాది గారు కూడా మిమ్మల్ని గుర్తుపట్టి అవును సార్. అభినందించారు అవును. ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉంటే యాక్చువల్ గా ఆది గారి దగ్గరికి వెళ్ళి సార్ ఒక సెల్ఫీ కావాలని అడిగారు. సెల్ఫీ అడిగిన తర్వాత ఆయన ఓకే షూర్ రండి అన్నారు. ఆయనతో సెల్ఫీ దిగుతున్న క్రమంలో ఆయన ఎక్కడో చూశాను మిమ్మల్ని అన్న. సార్ నాది ఒక రీల్ బాగా పాపులర్ అండి సో అని చెప్పగానే మీరు సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక్క నిమిషం నేను కెమెరా పెట్టుకుంటాను మీరు ఏమి అనుకోనంటే దాన్ని రీల్ గా తీసుకుంటాను అన్నారు. షూర్ వల్లేటోళ్ళు దాన్ని ఉందన్నారు. వెంటనే వాళ్ళ అసిస్టెంట్ మహేష్ అని కుర్రాడు ఉంటే అతనికి ఇచ్చాము. చాలా చాకీయంగా వ్యవహరించారు. అతనితో మాట్లాడిన దాన్ని తీసి రీల్ గా పెట్టుకున్నాను. యాక్చువల్ గా మనం ఎందుకంటే సెలబ్రిటీలు ప్రతి ఒక్కళ్ళు కలుస్తూ ఉంటారు, రోజు ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు అడుగుతూ ఉంటారు. కానీ మనం వాళ్ళ ఫోన్ నెంబర్ అడగాలంటే ప్రతి ఒక్కళ్ళు అడిగిన వాళ్ళకల్లా ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు పని చేయలేరు. సో అందుకని మనం ఆ తెలిసిన వ్యక్తిగా ఆ బాధ ఏంటో తెలిసిన వ్యక్తిగా మనం ఆయన అడగాల వద్దా, ఫోన్ నెంబర్ అడుగుదామా వద్దా అని ఒక సందిగ్ధంలో నేనున్నాను. వెంకట్ గారు మీరు నెంబర్ చెప్పండి అన్నారు. నిజంగా అసలు భలే ఆనందం వేసింది అనమాట. సార్ ఆది గారు యాక్చువల్గా నా మనసులో ఒక రకమైన యుద్ధం జరుగుతుంది, మిమ్మల్ని నెంబర్ అడగాలా వద్దా అనేది, కానీ మీరే నా నెంబర్ అడిగి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్తే దానికి ఆయన లేదు మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఎపిసోడ్కి పిలుస్తాను మీతో కలిసి చేద్దాం అని చెప్పి ఆయన అన్నారు. నిజంగా అది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఒక పెద్ద ఇవాళ ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్ట్ ఆయన. సో ఇంకా దీని ద్వారా ఇంకా వచ్చిన అచీవ్మెంట్స్ ఏంటి, ఫర్దర్ గా ఏం చేస్తున్నారు? యాక్చువల్గా వేరే వాళ్ళు అడిగారండి. రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో కూడా సేమ్ ఎస్ఐ క్యారెక్టర్ అని చెప్పేసి అడిగారు. సో అది ఇప్పుడు వర్షాలు వరదల మూలంగా హైదరాబాద్ లో షూటింగ్ నడవట్లేదు కాబట్టి అది ఒకటి ఉంది. తర్వాత సాయిరామ్ గారు అని చెప్పేసి వేరే డైరెక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక మూవీ చెప్పారు. సో అది కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళింది. ఇంకా అవకాశం ఇచ్చిన యాక్చువల్గా నాకేంటంటే భగవంతుడి దయ వల్ల చాలా తొందరగా ఫ్రీ అయిపోయాను. ఎర్లీ మ్యారేజ్ కావడం మా ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, చదువులు బాధ్యతలు ఉన్నాయి. కానీ నాకేంటంటే మా నాన్న ఏదో ఆడపిల్లకి చేసి 10th క్లాస్ అయిపోగానే పెళ్లి చేశాడు. మేనమామ కూతురే మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయింది పిల్లలు వెంటనే అదృష్టం కొద్ది ఏంటంటే పిల్లలిద్దరు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. మా అమ్మాయి 4 years కాలేజ్ టాపర్, బీఫామ్ చదివితే బీఫామ్ లో 4 years కాలేజ్ టాపర్. అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం వచ్చింది. దాని తర్వాత జీప్యాట్ రాస్తే స్టేట్ 15th ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత నైపర్ అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్ అని నైపర్ కి సంబంధించి మొహోలీలో సీట్ వచ్చింది. అహ్మదాబాద్ కౌన్సిలింగ్ వెళ్ళాం, మొహోలీ తీసుకెళ్లి చదివించాను. అదిగో మొహోలీలోనే పరిచయం మా అల్లుడు గారు పంజాబీ. ఓకే, మీరు మొన్న ఒక రీల్ పెట్టారు బీహార్ వెళ్ళినట్టు. బీహార్ పంజాబ్ పంజాబ్ అల్లుడు గారు ఊరు వెళ్తే అక్కడ తలపాగా చుట్టి చేసి అల్లుడు ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్రెండ్స్. ఒక బాబు ఎత్తుకున్నాను మా మనవడు. ఓకే, వాడితో కూడా పుట్టి 40 రోజులుగా రీల్ చేసి వాడితో. మీ అబ్బాయి? మా అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ చేసి వచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నాడు. భగవంతుడి దయ వల్ల వాడు ఏంటంటే ఇంకొక 5 ఏళ్ళు టైం తీసుకొని అయినా కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆ రూట్ లోనే వెళ్ళాలనేది వాడికి బలమైన కోరిక. సో నాకు కూడా ఏంటంటే నేను ఫస్టే అనుకున్నాను పిల్లల్ని, ఒకళ్ళు ఐఏఎస్ ఒకళ్ళు ఐపీఎస్ అనుకున్నాను. కానీ మా అమ్మాయి ఏంటంటే నేను డాక్టర్ అన్నది. సరే నీ ఇష్టం అమ్మా అన్నాను. ఇక్కడ ఒకటండి, నేను ఈ దారిలో వెళ్ళాలంటే అన్ని దారులు మోసుకుపోయాని అంటుంటారు కదా, మీరు ఒక ఆర్టిస్ట్ గా మీ ఈ వయసులో కూడా ఏదైనా చేయాలనుకుంటే అన్ని దారులు ఓపెన్ ఉన్నాయి. ఒక టీమ్ ఫామ్ అయింది, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు పిల్లలు. నాకు ఇప్పుడు రీల్ కావాలనుకోండి మా అల్లుడిని మా అమ్మాయిని మా అబ్బాయిని పెట్టి అవసరమైతే కెమెరా మ్యాన్ కూడా మా ఆవిడ నుంచి అలా మా ఇంట్లో స్టూడియో పెట్టుకున్నాం. నాకు అండదండ అన్ని మా మిత్రులు. మా వాడిది సెల్ పాయింట్ అండి పక్కనే మా వాడి షాపు. మాకు కరెక్ట్ గా ఒక 50 meters దూరంలో మా వాడిది ఉంటది. టైలరింగ్ షాప్ మా వాడిది ఆపోజిట్ లో ఉంటది. ఇటువైపు వచ్చేసి నాది రెడీమేడ్ షాప్ ఉంటది. అందరం ఒకే చోట ఉంటాం. అందరం ఒకే చోట ఉంటాం. రాత్రికి అవసరం అయితే అందరం కలిసి తింటాం ఒక ప్లేట్ లో. సో
మీకు అన్ని అలా కుదిరాయి సార్ వెంకట్ గారు. భగవంతుడు అలా. టాలెంటెడ్ కూడా అయితే డాన్సులు కూడా వేస్తున్నారు. యాక్చువల్గా అది రీల్ తీసావు, రీల్ తీసి రీల్ అది డాన్స్ కోసం వేసిన రీల్ కాదు. యాక్చువల్గా రీల్ తీసి వచ్చేటప్పుడు అనుకోకుండా ఆ పోయిరా అనేది కుబేరా బాగా విపరీతమైన ఫేమస్ అయింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే బిచ్చగాడి క్యారెక్టర్ చేస్తున్నారు. బిచ్చగాడి క్యారెక్టర్ నా పర్సనాలిటీకి నేను బిచ్చగాడి వేసుకుంటే సెట్ అవుతుంది. కుబేరాలో ఏదో చేయాలని నా కోరిక. మా వాడు అంటాడు, యాక్చువల్గా అది కూడా చేసాం ఒక రీల్, కాగితాలు ఎరుగుకునేవాళ్ళ. కాగితాలు ఎరుగుకునేవాడు రీల్ చేస్తే వీడు అంటాడు, అరే ఏ యాంగిల్లో కనపడుతున్నారు రే నీలో కాగితాలు ఎరుగుకునేవాడు, నాకు కనపడతలేదా. బనీని చిప్పేసేసి కండవ కట్టేసుకొని అది చేసాము, మొత్తానికి సక్సెస్ అయింది. సో ఆ కుబేరాలో ఆ క్యారెక్టర్ చేయలేం కాబట్టి ఆ డాన్స్ ఏదో బాగా నచ్చింది, దాన్ని ఒక రీల్ చేసాం. తర్వాత ఇంకొక రీల్ చేసాం హై స్కూల్లో. ఆ చేసి వచ్చేటప్పుడు అందరం నడుచుకుంటా డాన్స్ చేసాం. వాస్తవంగా రీల్ కంటే కూడా మేము వెళ్ళి కాన్సెప్ట్ అనుకుని వెళ్ళిన రీల్ కంటే కూడా ఊరికే వేసిన డాన్స్ వేసిన రీలు లక్షల్లో వెళ్ళింది. ఇక బేసిక్ గా చాలా మంది రీల్స్ చేస్తేనే అంత గొప్ప విషయం అనుకుంటే రీల్స్ అందరూ చేస్తున్నారు. బట్ ఈ వయసులో ఎంతండి మీ వయసు? 46 అండి. 46. వాళ్ళ పిల్లలు ఇద్దరు సెటిల్డ్, మ్యారీడ్ కూడా. టీమ్ నన్ను ఫామ్ చేసుకుని ఈ వయసులో రీల్స్ చేసి సక్సెస్ అయ్యారంటే యాక్చువల్గా చాయ్ బిస్కెట్ కి వెళ్తే చాయ్ బిస్కెట్ లో అంతా కూడా యంగ్ డైరెక్టర్స్ అండి. మీకు నిజంగా చాయ్ బిస్కెట్ చాలా గొప్ప విషయం ఏంటంటే అంతా యంగ్స్టర్స్, ఏ మాత్రం ఎవ్వరికి కొద్దిగంత కూడా ఈగో ఉండదండి. ఎంత ఫ్రెండ్లీగా కలుస్తారంటే ఎలాగనే అనా 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 అన్న పలకరిస్తారు, అంత ఇదిగా ఉంటుంది. వాళ్ళు మాకు పోటీ వస్తున్నాం అన్నందుకు అంటారు. అది వాస్తవంగా రీల్స్ చేయడం అనేది చాలా మందికి ఒక హాబీ. కానీ నాకేంటంటే ఒక రకమైన రిలీఫ్. నేను కాంట్రాక్ట్లు చేసి కొన్ని సందర్భాల్లో కొంత ఫైనాన్షియల్గా మైనస్ కూడా అయింది. ఇప్పుడు అన్ని వ్యాపారాలు లాభం రావు కదా, కొన్ని నష్టాలు కూడా వస్తాయి. సో అలా కొంత నష్టపోయాము. బాగా ఫ్రెండ్లీగా నమ్మేసేసి ఎవరు అడిగితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అవి కూడా జరిగినాయి. ఆ టైంలో ఒకరోజు ఆటోనగర్ నుంచి వస్తున్నప్పుడు బండి మీద ఎనీ మూమెంట్ ఏదైనా డాక్టర్ని ఎదుగుతున్నాను, విపరీతమైన తలనొప్పి, ఒళ్ళంతా తెలియని స్థితిలో ఉంది, బాగా చెమటలతో తడిసిపోయి ఉన్నాను. ఆ పరిస్థితుల్లో వస్తా ఏదో డాక్టర్ని ఎదుగుతున్నాను. పక్కన ఆర్ఎంపీ డాక్టర్ ఒకరిని కనిపించాడు. అక్కడికి వెళ్ళి ఆ బల్ల మీద కూర్చున్నాను. కూర్చోగానే అతను బీపీ చెక్ చేయండి అన్నాను. అప్పటికే మొత్తం పైనుంచి కిందకి తడిసిపోయింది. బీపీ చెక్ చేయండి అనగానే చెక్ చేస్తే అసలు 200, 250 ఆ సంథింగ్ ఎలా ఆయన నాకు చెప్పని కూడా చెప్పలా. షాక్ అయ్యి గబగబా పరిగెత్తి లోపలికి వెళ్ళి ఓ ట్యాబ్లెట్ తీసుకొచ్చాడు. నాలుగు పైకి ఎత్తమని చెప్పేసి నాలుగు కింద పెట్టాడు. పెట్టి కాసేపు మాట్లాడి ఏంటండి ఏం చేస్తారు సార్ అది ఇదని కొంచెం కూల్గా ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అన్నీ చెప్పుకొచ్చేసి మళ్ళీ వెళ్ళి వాటర్ తీసుకొని ఇంకో ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఈ ట్యాబ్లెట్ వాటర్తో వేసుకోండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరే వాళ్ళ మీరున్న పొజిషన్కి హార్ట్ స్ట్రోకో బ్రెయిన్ స్ట్రోకో పెరాలసిస్ ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి. మీ పిల్లలు అదృష్టవంతులు. సో మీరు ఎక్కువ ఆలోచించకండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా చేశాను. మీరు వెళ్ళి ఎవరన్నా ఎంబీబీఎస్ ఎండి దగ్గరికి వెళ్ళి చూయించుకోండి అని చెప్పాడు. సరే ఆ తర్వాత చూయించుకున్నాను, ట్యాబ్లెట్ వాడటం మొదలెట్టాను. ఇంకా నా మిత్రుల వల్ల కానీ మేము చేసిన రీల్స్ వల్ల కానీ ఏదైనా కానివ్వండి అసలు వాళ్ళ బీపీ లేదు. బీపీ ట్యాబ్లెట్ కూడా వేసుకునే ఇది లేదు. కాకపోతే ఇంట్లో వాళ్ళ గొడవ పడలేక నామమాత్రంగా ఏదో ఒక 10 mg ఆ టైప్లో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను, అంతవరకే. అసలు మా ఫ్రెండ్ మేము కలిసేసి మేమేంటంటే మాకు ఎవరు చిన్న కష్టంలో ఉన్నారన్నా కానీ ముందెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తాం. ఇంకా మీకు చూసాను మీ చాలా రీల్స్ లో కూడా అన్ని కామెడీగా అన్ని ఇవి కాకుండా కాస్త సామాజిక సొసైటీకి ఉపయోగపడే రీల్స్ చేస్తున్నారు. యాక్చువల్ గా మేము అన్ని కూడా మా చెల్లి చూస్తుంది, మా మా కూతురు చూస్తుంది, మా అమ్మాయి చూస్తుంది. లేదంటే అలా మనం చేసే రీల్స్ లో వల్గారిటీ ఉంటే బాగోదు, మనం ఎక్కడా కూడా ఒక అసభ్య పదజాలం వాడకూడదు అనే ఇదిలో చాలా ఈ రీల్ ఏమైందంటే యాక్చువల్ గా ఇది ఉంచాలా తీసేయాలా అనుకోకుండా ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆడొచ్చి బండి గుద్దిన తర్వాత నువ్వు వెళ్ళిపో అంటే బాగోదు కదా. సో అందుకని ఆ నువ్వు మింగే అనేది ఆపండి, అక్కడ ఆపండి.
దాన్ని ఒక రోజంతా ఆలోచించి ఇది పెట్టాలా పెట్టొద్దా ఉంచుదామా తీసేద్దామా అనుకొని సరే బాగోదులే ఉంచేద్దామని తీసేద్దామని రకరకాలుగా అనుకొని ఆ ఫ్రస్ట్రేషన్ లో కరెక్టే అని చెప్పేసి అప్లోడ్ చేశాం. విత్ ఇన్ 18 hours అనుకుంటా, 18 గంటల్లో 1 million అండి. 18 గంటల్లో 1 million. షాక్ అయిపోయాం, ఏంట్రా ఇదని. తర్వాత ఇక అసలు డైలీ మిలియన్స్ వెళ్ళిపోతుంది అది. దాని తర్వాత అనుకోకుండా ఈ మీమ్స్ వచ్చినాయి. ఎవరు చూశారో మహానుభావుడు తెలియదు కానీ మీమ్స్ అసలు ఒక్కళ్ళకి అని కాదు, అసలు ప్రతి రాజకీయ పార్టీలకు వాడారు, హీరోలకు వాడారు, క్రికెటర్లకు వాడారు. అసలు భయంకరంగా ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఇవాళ ఎంత గుర్తింపు వచ్చిందంటే మేమర్సేనండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు అందరికీ కూడా పాదాభివందనం. మాకు ఇంకోసారి చేయరుగా ఆ బూత్ వచ్చేలాగా. లేదు అలా చెయ్యండి, పని చేయండి. హే నాయకని జంజాల గారి సినిమా బూతు 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 కొత్త మాత్రమో అంటారు, అలాంటి వేసేయండి బీపులు ఉంటే. ఆ తర్వాత చాలా మంది అడిగారండి ఇంకా బూతులతో రీల్స్ చేయమని. అయితే మాకు ఇంకో వరం ఏంటంటే ఈ డైలాగ్ కంప్లీట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అయితే ఓపెన్ చేయి. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇందాక చూసాను చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా దిగి ఫోటో అడిగారు. సో ఆ పిల్లలు కూడా చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి సో మీ మీద చాలా బాధ్యత ఉంది. అవును. సో మరోసారి అలా రాకుండా మహాప్రభు అలా కాకుండా అవును లేదు అన్ని బాగా చేశారు. సో అప్పుడప్పుడు కాస్త మోటివేట్ చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు బీపీ సార్, బీపీ టాబ్లెట్ వేసుకొని ఇల్లు లేదండి, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నారు. ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. సో ఇందాక చాలా మంచి మాట చెప్పారు వెంకట్ గారు. ఇది నా స్ట్రెస్ రిలీఫ్. మనకి ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ ఆనందాన్ని వెతుక్కొని వెళ్ళాలి. ఆనందం ఎలా ఉండాలంటే మనం మాత్రం ఆనందపడాలి, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. ఏంటంటేనండి ఇప్పుడు రీల్స్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. రీల్స్ చేయండి, బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు రీచ్ రాలేదని చూడలేదని నాకు ఒక్కసారిగా ఎవరు రాలా, అందరూ హడావిడిగా ఇదైపోవాలా. నేను రీల్ పెడితే నాకు 300 మంది చూశారు నా రీల్, 300 మంది చూశారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు నిన్న 8ంటికి పెట్టాము, ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 500K ఆ రీలు. నిన్న రాత్రి 8ంటికి పెట్టిన రీలు ఇప్పుడు ఆల్రెడీ 500K అయిపోయింది ఆల్రెడీ. సో ఎలాగో అన్ని మంచి మాటలు చెబితే ఎవడు చూడగా అప్పుడప్పుడు కాస్త ఎంటర్టైన్ చేస్తూ కనీసం అప్పుడప్పుడు ఈ జనరేషన్ ఎలాగో ఈ జనరేషన్ చాలా ఇబ్బందులు పడుతుంది. నేను అందుకనే ఇప్పుడు నాకు ఎక్కడైనా కాలేజ్ స్టూడెంట్స్ కలిసారనుకోండి, ఎందుకంటే చదువు అంటే నాకు బాగా ఇష్టం బాగా. సో నేను చదువుకోలేకపోయాను కాబట్టి నా పిల్లల్ని బాగా చదివించాలని చెప్పేసి చదివించాను. అందరు కూడా పిల్లలకి అదే చెప్తాను, నాన్న మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారా, ముందు మీరు చదువుకోండి. రీల్స్ చేయడానికి ఇది టైం కాదు, చూడండి, షేర్ చేయండి, సరదాగా వదిలేయండి, కానీ రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ టైప్లో చేయొద్దనే చెప్తాను. నేను మర్చిపోయాను, మొన్న ఢిల్లీ వెళ్తుంటే ఢిల్లీ ట్రైన్లో ఒక ఫన్నీ సన్నివేశం అనమాట. ఆ ట్రైన్లో వాళ్ళు ఫోన్ ఇలా తీసి చూస్తున్నారు, ఏం అర్థం కాల. మా మనోడితో ఆడుకుంటున్నాను నేను. సో వాళ్ళు ఏంటంటే పిల్లోడు అందంగా ఉన్నాడని సరదాగా ఏదో ఫోటోడు మనవాళ్ళే విజయనగరం కుర్రాడు ఇద్దరు, ఒక కుర్రాడు కర్ణాటక, ఇంకో వాళ్ళు మిలిటరీలో చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే కేదార్నాథ్ బద్రీనాథ్ అటు వెళ్తున్నారు. సో టెంపుల్కి వెళ్తా వీళ్ళు నన్ను చూసి ఐడెంటిఫై చేసి అన్న ఈ రీల్లో చేసింది మీరే కదా అన్నారు. అవును తమ్ముడు అన్న తర్వాత వాళ్ళు వెంటనే ఫోన్ చేసి అరే అన్నయ్య గుర్తుపెట్టు, అన్నయ్య చూసావా గుర్తుపెట్టావా. ఆ టైంలో ఒక 20 వీడియో కాల్స్ చేశారండి. వాళ్ళు డిగ్రీ క్లాస్మేట్స్ గ్రూప్ ఉంటే గ్రూప్ కాల్ కూడా చేయించి మాట్లాడారు. ఎందుకంటే ఏమీ అవసరం లేదండి, డబ్బులు అది గుర్తింపు అనమాట. అది కళాకారుడికి అనేది గుర్తింపే కదా. అది బ్రహ్మానందం గారు చెప్తారే, చెప్పట్లే కదా ఈ కళాకారుడికి కావాల్సింది. మంచి కామెంట్ కూడా ఆనందంతో నిద్ర రానివ్వకుండా చేస్తుంది, చెడు కామెంట్ కూడా బాధ పెట్టి నిద్ర రానివ్వకుండా చేస్తుంది, ఇంకా ఇబ్బంది పెట్టింది. చాలా ఇబ్బంది పెట్టింది. ఆ కామెంట్స్ పెట్టడం అనేది చాలా, అసలు కామెంట్సేనండి, కామెంట్స్ లైక్సే ఇవి లక్షల కంటే ఎక్కువ. దయచేసి మాకనే కాదు ఎవరికైనా కానీ ఈ సుమన్ టీవీ వారి సుముఖంగా మేము చెప్పేది ఏంటంటే
దయచేసి వీలైతే అభినందించండి, లేకపోతే వదిలేయండి, డిస్కరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇవాళ చాలామంది కళాకారులు ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతో మందిని చూస్తున్నాం మనం. ఇవాళ టీవీల్లో కానీ అదే రకంగా సినిమాల్లో కానీ ఇంతమంది వస్తున్నారంటే బయటికి రావడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా. వెంకట్ గారు, సార్ మీరు మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు మీకు వాయిసే కాదు అన్ని ఎక్కువే. ఐడి, పెద్ద మనసు, లేదంటే ఔదార్యం, ఒక సబ్జెక్ట్ మీద మీకున్నటువంటి గ్రిప్ కానీ మిగతా అన్నిటి విషయాల్లో అన్ని మీకు ఎక్కువే. దేవుడు మీకు కొన్ని అన్ని పుష్కలంగా ఇచ్చారు. ఒకసారి మీ మిత్రులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు హరికృష్ణ అండి. నేను డిగ్రీ చదివాను. మా ఫ్రెండ్ 10th క్లాస్ వరకు మాతో పాటు చదువుకున్నాడు. మాది కొండపల్లి. నాన్నగారు టైలరింగ్ షాప్. నాన్నగారు 2001లో చనిపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఇక అక్కడ నుంచి జాబ్ రీచ్ వెళ్ళకపోకుండా ఇంటి బాధ్యతల మీద టైలరింగ్ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ప్లస్ ఇప్పుడు వీడు నేను ఇద్దరం కలిసి ఏవిఆర్ రెడీమేడ్స్ మెన్స్ వేర్ అని చెప్పారు రెడీమేడ్ షాప్ మెయింటైన్ చేస్తాను. క్లాత్ అండ్ రెడీమేడ్. నా టైలరింగ్ షాప్ ఆపోజిట్ లో రెడీమేడ్ షాప్. వాటిలో ఉన్న టాలెంట్ మటుకి నేను మటుకు గుర్తించానండి. నీ వాయిస్ బాగుంటుంది, నీ దగ్గర ఇలాగ నటించాలని హావభావాలు. నేనైతే నాకు రీల్స్ అన్న ఈ కొద్దిగా అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి. నేను కేవలం ఓన్లీ ఈ రీల్స్ లో కనపడుతున్నానంటే వీడి పుణ్యమే. వీడికి ఆర్టిస్టు నేను చేయటం వల్ల ఇటు ఒక రీల్ వస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేయమని కూడా సజెషన్ ఇచ్చారు. వెళ్ళాను, డబ్బింగ్ కూడా చెప్పాను. నా పేరు వాసు అండి. నాది వృత్తిరీత్యా సెల్ ఫోన్ షాపు. చిన్నప్పటి నుంచి కలిసి స్నేహం. అయితే యాక్టర్ని వీడి చేయాలని మేము అనుకున్నాం, మమ్మల్ని చేయాలని వీడు అనుకుంటున్నాడు. యాక్చువల్గా స్టేజ్ మీద మేము వెనక భాగస్తులవే, కానీ మమ్మల్ని కూడా బయటికి తీసుకొచ్చాడు. చాలా సంతోషంగా. వాస్తవంగా ఏంటంటే ఒక రైస్ ఒకటే ఉంటే అది పరిపూర్ణం అవ్వదు. దాంట్లోకి కూర ఉండాలి, మజ్జిగ ఉండాలి, లేనట్టుంటది. వీళ్ళు లేకపోతే ఏంటంటే నేను ఒక్కడిని ఏదైనా స్క్రిప్ట్ చేయాలండి, ఒక్కడే. ఇప్పుడు నేను దుర్యోధన డైలాగ్ చెప్పాను, దుశ్శాసన డైలాగ్ చెప్పాను, భీముడిది చెప్పాను, ఎన్ని చెప్పగలం, ఎంతమంది చూస్తారు? సో అది మనసెరిగి చేసే వాళ్ళు వేరు, ఎవరు కావాలంటే చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారు ఎవరో, కానీ ఆ బాండింగ్ ఉండదు. వాడిని అరే అనాలనే అంటే కొంచెం ఫీల్ అవుతాం. తెలియని వ్యక్తిని రాబే అని ఆ బాండింగ్ మాకు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి, సో మేమేంటంటే ఎలా అన్నా కానీ అది బెరుగ్గా అన్నది వేరేను, అది మనస్ఫూర్తిగా అన్నది వేరేగా ఉంటుంది. అది ఫ్రెండ్ కాబట్టి అనిపించుకునే వ్యక్తులు, అది ఫ్రెండ్ కాబట్టి అలా అనుకోవచ్చు అనమాట. అంత స్వతంత్రం ఉంటుంది. సో మీ టీం అందరిలో వన్ ఆఫ్ ద మెంబర్ ఏదైతే బాగా వైరల్ అయిన అది రీల్ ఉందో, ఆ రీల్ వెనక కెమెరా ఆ యాంగిల్స్ అన్ని కూడా తినే చూశాడు. అన్సర్, ఏం చెప్పాలనుకుంటున్నావు దీని గురించి? ఏం లేదు, ఈరోజు నా పేరు అన్సర్ అండి. నేను బైక్ మెకానిక్గా చేస్తాను. విజయవాడలో నవరంగ్ థియేటర్ కేజీఎన్ బైక్ యాక్సరీస్ మా షాపు. నేను మామూలుగా చిన్న చిత్కా ఇది చేస్తూ ఉంటాను, కానీ మనకంత వ్యూస్ కానీ ఏమీ లేవు. మనం వీళ్ళ సార్ వల్ల అల్లూరు గారితో మనకు పరిచయం సార్. మేమిద్దరం బ్యాడ్మింటన్ ప్లేయర్స్, ఇద్దరం బ్యాడ్మింటన్ చేస్తుంటాం. ఒకసారి వాళ్ళ అల్లుడు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఆయన వాయిస్ కానీ ఆయన పర్సనాలిటీ, నేను హైట్ తక్కువ కదా సార్, ఆయన హైట్ చూసేవాడికి ఈయన ఏంట్రా ఇలా ఉన్నాడు అని చెప్పి నేను మనసులో అనుకుంటూనే ఉండేవాడిని. కానీ ఈయన ఎప్పుడు పరిచయం అయ్యారో, ఈయన కామెడీ సెక్షన్ కానీ, ఈయన మనసు కానీ, ఈయన మాట్లాడే బిహేవియర్ కానీ చిన్నపిల్లలు లాంటిది, చాలా చిన్నపిల్లలు లాంటిది మనసు అయితే. అలా ఈయన చాలా అటాచ్మెంట్ అయిపోయారు. ఆ రోజు కూడా అనుకోకుండా ఒక ఫంక్షన్కి అనేది వెళ్ళాము 5గురం. వెళ్ళి అక్కడ మేము సరదాగా తీద్దాం అనుకున్నాం. అది ఈరోజు చాలా ఇదైపోయింది. మొత్తం మన అంకుల్ గారి ఇదే. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఏజ్ దాచుకోవడానికి చాలా కష్టపడతాను. అలా నన్ను ఈ రోజు ఈ స్థాయికి ఈయనే మొత్తం కారణం. Okay, so my name is Iqbal Singh and I have done my master from Naipur Mahalli. Then me and my wife, we both are studying in same institute. Okay. And then we decided to marry, and she talked with her parents and I convinced, and in 2021 we both married, and now it's completed 4 years and we. Is it love marriage or? Yeah, love marriage. Love marriage. Love arrange. Love marriage. Yeah. Okay. So, from 2021 I'm working in a pharma company. Yeah. So I'm just helping my father-in-law, like. So what do you want to say about your father-in-law? So
I want to thank him. That's it. Why? For Regarding everything. everything. Yeah. About marriage and dreams. Yeah. వీళ్ళందరితో కలిసి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అనుకున్నారండి, సొంత అల్లుడు అంట. శివగారు అల్లుడు కాదు, నా పెద్ద కొడుకు. పెద్ద కొడుకు. దిస్ ఈజ్ అవర్ కల్చర్. ఇది మన కల్చర్. మన అల్లుడిని కొడుకుగా భావించే గొప్ప కల్చర్. ఎస్. సో ఇదండి వెంకట్ గారి ఇప్పటి వరకు ధరించినటువంటి జర్నీ. సో ఈ జర్నీలో వాళ్ళ మిత్రులందరితో కలిసి ఒక ఫ్యామిలీ మెన్గా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక కార్నర్ చేసేసి వాళ్ళందరినీ సెటిల్ చేసేసి తన మిడిల్ లైఫ్లో ఫ్రెండ్స్ అందరి సపోర్ట్తో ఇప్పటికీ ఫ్రెండ్స్ని క్యారీ చేస్తున్నారంటే ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళనే ఒక టీం చేసి వాళ్ళ టీంలో ఒక అల్లుడిని కూడా వాళ్ళ టీంలో మెంబర్గా తయారు చేసుకున్నాడు. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ జర్నీ. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కొండపల్లి కళామణి వెంకట్ మామిడి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.